ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు ఎన్డీఏ కానీ బలహీన వర్గాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీలు. అనునిత్యం ఏదో అధికారంలో ఉంటే బలహీన వర్గాల మీద మాట్లాడటం కాదు, అధికారం ఉన్నా లేకపోయినా బలహీన వర్గాల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నటువంటి పార్టీలు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాలు. కాబట్టి ఇప్పటికైనా ఆ మోసగాడి యొక్క మోసాన్ని తెలుసుకొని కొంతమంది ఇంకా కావాలని, ఇంకా కొంతమంది ఆ ముసుగులో ఉండి కొంతమంది కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికైనా ఇది మన సొంత ఇల్లు, మన సొంత పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ. కాబట్టి రేపు ఎన్నికల్లో ఈ నిర్ణయానికి మీరందరూ స్వాగతించి ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, అన్ని జిల్లా పరిషత్తులు, అన్ని కార్పొరేషన్లు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా ఎన్డీఏ ప్రభుత్వానికి మీరు ఆశీర్వదించి గెలిపిస్తే ఈరోజు బలహీన వర్గాలకి మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఒక అర్థం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఒక బలహీన వర్గాల బిడ్డగా తెలుగుదేశం పార్టీలో ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక సభ్యుడిగా ఉండి బలహీన వర్గాలకి ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది.